Sure. Thank you for your warm introduction. Yeah, first of all, అందరికీ నమస్కారం. Before starting the session, I would quickly like to understand your preference. తెలుగులో మాట్లాడుకుందామా or should we continue in English? Please use the comment as much as possible so that we can have it as an interactive session. As long as majority ఒకవేళ అందరికీ తెలుగు వచ్చి అనుకుంటే we can continue in తెలుగు. లేకపోతే okay, so we see a majority తెలుగు there. So yeah, first of all, guys, అంటే just to understand you guys, మీలో ఎంతమంది సిఎస్సి డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు అండ్ ఎంతమంది డిఫరెంట్ అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నారు. సో దట్ దాన్ని బేస్ చేసుకుని ఐ ట్రై టు హెల్ప్ ఆల్ ది ఆడియన్స్. ఒకవేళ సిఎస్సి అయితే ఐ ఫోకస్ మోర్ ఆన్ దాట్, లేదనుకుంటే వీ కెన్ డిస్కస్ అబౌట్ డిఫరెంట్ డొమైన్స్. ఎంతమంది నాన్ సిఎస్సి నుంచి ఉన్నారు కదా? అందరూ సిఎస్సియేనా? ఈసీఈ కూడా ఉన్నారు. ఓకే, సో ఇట్స్ మోస్ట్లీ సర్క్యూట్ బ్రాంచెస్ ఓన్లీ యాజ్ ఐ సీ. ఆసమ్, గ్రేట్. సో క్విక్లీ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్, మీకు తెలిసి ఉంటుంది. సో ఐ క్రియేట్ కాంటెంట్ ఆన్ యూట్యూబ్. దిస్ ఇస్ మై ఐ థింక్ 7th year, 7 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. అండ్ ఐ యామ్ SDE2 సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ 2 ఇంజనీర్ ఇన్ Atlassian. దాంతోపాటు ఐ హ్యావ్ ఆథర్డ్ 2 books అండ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేశాను, ఆల్ దీస్ డిఫరెంట్ థింగ్స్. నౌ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ ది టీమ్ MBU ఫర్ కనెక్టింగ్ దిస్ సెషన్. మీ అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. సో టు గెట్ స్టార్టెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డొమైన్ని చూస్ చేసుకోవాలి అనే పాయింట్ ఎందుకు వస్తుంది? when I ask you, మీరు ఫ్యూచర్లో ఏ జాబ్ చేద్దాం అనుకుంటున్నారు ఆర్ వాట్ కెరియర్ డూ యూ వాంట్ చూస్, ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది? సింప్లీ బికాస్ మీరు ముందుకెళ్ళాక మనీ ఎర్న్ చేయాలి, రైట్? సో దెర్ ఆర్ ఓన్లీ 2 things. మీ కెరియర్ని డిఫైన్ చేసేది ఐదర్ ప్యాషన్ ఆర్ మనీ, రైట్? సో ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ ఈసీఈ అయిపోయాక వాళ్ళకి అమెజాన్ ఆర్ మంచి మంచి ప్రొడక్ట్స్ కంపెనీస్లో జాబ్ వచ్చినప్పటికీ దే చోజ్ దేర్ కోర్ కంపెనీస్ అండ్ దాంట్లో ముందుకెళ్ళారు. సో అక్కడ the aspect was not money, it was passion. So usually career lo oka domain chuskovalante it's either, again I hope you can all hear me right, madhya madhyalo yes no bedtho undandi so that I am sure that I'm talking to real humans out there. So yeah, so it's either money or passion, right? So మీరు మీ ఒకవేళ డొమైన్ చూస్ చేసుకోవాలి, ముందుకెళ్ళగా కెరియర్ దేంట్లో బిల్డ్ చేయాలి అనే ఒక పాయింట్, ఒక థాట్లో ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్యాషన్ అరౌండ్ దట్. అంటే మీరు బీటెక్లోకి ఆర్ మీ ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లోకి రాకముందే హ్యావ్ యూ హ్యాడ్ అ థాట్ ఆఫ్ ఓకే పెద్దయ్యాక నేను ఇదే అవుతాను, నేను పెద్దయ్యాక ఇదే చేస్తాను. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, రైట్? నేను పెద్దయ్యాక ప్రాబ్లీ పోలీసే అవుతాను, పెద్దయ్యాక సైంటిస్టే అవుతాను, పెద్దయ్యాక హీరోయినే అవుతాను, రైట్? సో ఈ విధంగా యూ మైట్ హ్యావ్ సంథింగ్, దాంట్లో స్ట్రాంగ్ ప్యాషన్ ఉంటే పర్స్యూ దాట్ నో మ్యాటర్ వాట్, రైట్? ఎందుకంటే చాలా మంది అనుకోవచ్చు, రైట్? ఈ ఐటీ జాబ్స్లోనో ఆర్ పెద్ద పెద్ద కంపెనీస్తో వర్క్ చేస్తే సాలరీస్ బాగుంటాయి, కెరీర్ సెట్ అయిపోద్ది, లైఫ్ సెట్ అయిపోద్ది. బట్ దట్స్ నాట్ ద ట్రూత్ కంప్లీట్లీ, రైట్? ఇఫ్ యూ నో దెర్ ఆర్ బాబర్స్ కటింగ్ చేసేవాళ్ళు, దే జస్ట్ డూ దాట్. ఇప్పుడు ఐ ఆస్క్ యూ వుడ్ యూ చూస్ దాట్ ప్రొఫెషన్ అంటే మెజారిటీ మైట్ సే నో, బికాస్ రైట్ మనకి ఐటీ జాబ్స్ ఈ కంప్యూటర్ ముందు పెట్టుకుని ఏసీల్లో, దట్ మైట్ బి వాట్ వీ వాంట్ టు అచీవ్. బట్ దేర్ ఆర్ టాప్ బాబర్స్, టాప్ హెయిర్ ప్రొఫెషనల్స్ హూ చార్జ్ 3 lakhs 4 lakhs per session. అంటే పర్ హెయిర్ సెషన్ దే చార్జ్ 3 to 4 lakhs. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ యూ ఆర్, మీరు ఒకవేళ మీరు చేసే పనిలో టాప్ 1% ఉంటే ఇఫ్ యూ, అంటే ఇప్పుడు నాకు హెయిర్ ప్రొఫెషనల్ అనే ఒక టాపిక్ వచ్చిన వెంటనే ఇఫ్ ఐ ఆమ్ ఏబుల్ టు లుక్ ఎట్ యూ, యూ ఆర్ ఇన్ టాప్ 1%, రైట్? ఇప్పుడు ఈ 1% 2% లెక్కలు ఏంటంటే ఐ జస్ట్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్, లైక్ మేక్ యూ అండర్స్టాండ్ దాట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అచీవ్ అ పొజిషన్ వేర్ మీ డొమైన్లో ఏదైనా ఒక పని ఉంటే మీరు గుర్తొస్తున్నారు, ఆ రేంజ్లోకి, ఆ బ్రాకెట్లోకి మీరు వెళ్ళగలిగితే యూ కెన్ ఎర్న్ ఇన్ ఎనీ ఫీల్డ్, అబ్సల్యూట్లీ ఎనీ ఫీల్డ్. డస్ దట్ మేక్ సెన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యలో లెట్స్ టేక్ అ బ్రేక్ అండ్ ఆస్క్ యూ గైస్, ఎందుకంటే ఇది ఒకవేళ ఆఫ్లైన్ సెషన్ అనుకోండి మీ ఫేసెస్ కనబడతాయి. సో వీ నో ఓకే వీళ్ళకి అర్థమైంది, అర్థం కాలేదని ఒక ఐడియా వస్తుంది. బట్ ఇఫ్ యూ ఆర్ ఆఫ్లైన్, అదొకటి, మీలో ఎవరు కెమెరాస్ ఆన్ చేయలేదు కాబట్టి ఐ would really not know if you don't comment that out. Thank you Pranavi, thank you Ram, thank you MBY127. Great. Now if you have passion then choose for it, go for it, right? Ledu anukunte obviously the money, right? So money dentlo earn cheyochu. Again IT jobs lo, top product companies lo you can earn a lot of money, right? But మీకు నిజంగా ఒకవేళ కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, మీకు అసలు డిఎస్ఏ రావట్లేదు,
మిమ్మల్ని మీరు ఎంత పుష్ చేసినా ఒకవేళ దాంట్లో అచీవ్ చేయలేకపోతున్నారు అనుకుంటే డస్ దాట్ రియలీ హ్యావ్ ఎనీ సెన్స్? కాబట్టి వాట్ ఐ వుడ్ సే ఇస్, మీరు మీ బ్రాంచ్ లో, రైట్, అగైన్ ఐ హోప్ ఎంబీయూలో there are a lot of clubs, right? ఉన్నాయా? yes, no? there might be different clubs, societies for different things, right? robotics కావచ్చు, or మీకు కంప్యూటింగ్ కావచ్చు, డాన్స్, ఆర్ట్, రైట్? వాట్ ఐ వుడ్ రికమెండ్ యూ ఇస్, అగైన్ మీలో ఎంతమంది ఏ ఇయర్ లో ఉన్నారు? ఆర్ యూ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్? ఏ ఇయర్ ఎక్కువ? లైక్ వాట్స్ ద మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ హియర్? ఫస్ట్ థర్డ్, ఫస్ట్ అండ్ థర్డ్ ఉన్నారు. సెకండ్ కూడా ఉన్నారా? ఓకే, ఇట్స్ మెజార్లీ ఫోర్త్ ఉన్నారు. సో వీ హ్యావ్ ఆల్ ది ఆడియన్స్. సి ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ ఇన్ ఫోర్త్ ఇయర్, రైట్, ఆర్ థర్డ్ ఇయర్ లో ఉన్నారు అనుకుంటే ఇప్పటికే మీకు ఒక ఐడియా ఉంటుంది మీ బ్రాంచ్ ప్రకారం, మీ కాలేజ్ లో ప్రీవియస్ ఇయర్ ఆఫ్ ప్లేస్మెంట్ రికార్డ్ ప్రకారం మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు. ఐ కమ్ టు దట్ పార్ట్ లేటర్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ లో ఉంటే యూ స్టిల్ హ్యావ్ టైమ్, రైట్? కాబట్టి ట్రై టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్, రైట్? ఎస్పెషల్లీ మీరు ఫస్ట్ ఇయర్ లో ఉంటే, ఫస్ట్ ఇయర్ ఇస్ ద అంటే తోపు గైస్, అంటే మీకు దాంట్లో ఉన్నంత టైం తర్వాత మళ్ళీ ఎక్కడ ఉండకపోవచ్చు. ఫస్ట్ ఇయర్ లో మీరు మీ ఫ్రెండ్షిప్స్ కానీ, మీ ఇంట్రెస్ట్లు కానీ సరిగ్గా సార్ట్ అవుట్ చేసుకుంటే మిగతా 3 ఏళ్ళు సెట్ అయిపోద్ది, రైట్? సో ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మొహమాట ఎక్కువ పడకండి. లెర్న్ టు సే నో. దిస్ ఇస్ ఎస్పెషలీ ఫర్ ఫస్ట్ ఇయర్ గైస్, రైట్? బికాస్ ఫస్ట్ ఇయర్ లోనే మీరు ఆ ఫ్రెండ్షిప్స్ కానీ, ఆ బాండింగ్ కానీ, ఆర్ వాట్ ఎవర్, రైట్, మీరు సరిగ్గా సెట్ చేసుకోకపోతే యూ విల్ సఫర్ ఇన్ ద నెక్స్ట్ 3 years ఫర్ షూర్. కాబట్టి అగైన్ లెర్న్ టు సే నో. ఫస్ట్ ఇయర్ లో మరీ ఎక్కువ. అగైన్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు కూడా ఆఫ్టర్ యూ గోయింగ్ టు ఇండస్ట్రీ, లెర్న్ టు సే నో. ఒక పని చేయమన్నప్పుడు ఎస్ చెప్పడం చాలా ఈజీ మొహమాటంలో. ఆ తర్వాత చేస్తారా చేయరా పక్కన పెడితే ఎస్ చెప్పడం ఏముంది? ఇప్పుడు మీ టీచర్ వచ్చి రేపు పొద్దున అందరూ కూడా ఈ అసైన్మెంట్ ఇస్తామన్నారు. ఎస్ చెప్పడం చాలా ఈజీ. బట్ నో, నాకు ఈ పని ఉందని చెప్పడం కష్టం, రైట్? సో లెర్న్ టు సే నో. రావచ్చు పబ్జీ ఆడుకుందాం రా అంటే ఎస్ అని చెప్పి వెళ్ళిపోవడం ఈజీ. బట్ నో, నాకు వేరే ఈ పని ఉంది, ఆర్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్ అని చెప్పడం కష్టం. కాబట్టి ఇఫ్ యూ ఇన్ ఫస్ట్ ఇయర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ టు సే నో. దట్స్ రియల్లీ ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు డొమైన్స్, రైట్, అన్ని ఎక్స్ప్లోర్ చేయండి. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ రియలీ వాంట్, రైట్? అంటే మీకు ఐదర్ హార్డ్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఆర్ సాఫ్ట్వేర్ సైడ్. వాట్ డస్ ద డిఫరెన్స్ మీన్ అగైన్ ఫర్ ఫస్ట్ ఇయర్స్? మీరు ఒకవేళ యాక్చువల్ కంపోనెంట్స్ తో వర్క్ చేద్దాం అనుకుంటే దట్స్ హార్డ్వేర్. లేదు కోడ్ చేసి ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ స్టఫ్, దట్స్ సాఫ్ట్వేర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ ఆర్ ఇన్ టు హార్డ్వేర్ పార్ట్ ఆఫ్ ఇట్, ప్రాబ్లీ ఐ వుడ్ రికమెండ్ యూ అట్లీస్ట్ స్టార్ట్ విత్ లెర్నింగ్ డిఫరెంట్ మైక్రో కంట్రోలర్స్ ఏంటి, రాస్బెరీ పై అంటే ఏంటి, రైట్? దాని తర్వాత మనకి ఆర్డినో అంటే ఏంటి, ఆర్డినోలో ప్రోగ్రామింగ్ ఏ విధంగా చేస్తాం. అగైన్ నోట్ దీస్ పాయింట్స్ గైస్, అంటే ఇట్స్ అప్ టు యూ. బట్ ఐ యూజువల్లీ రికమెండ్ పీపుల్ టు టేక్ అ నోట్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే తర్వాత గుర్తుండదు. ఇంత తక్కువ రిటెన్షన్ ఫోకస్ ఉన్న ఈ టైంలో, ఈ మధ్యకాలంలో మనం వీఆర్ లుకింగ్ అట్ ద రీల్, 3 సెకండ్లు చూస్తాం, నచ్చకపోతే స్క్రోల్ చేస్తాం. ఇంత తక్కువ ఫోకస్ రిటెన్షన్ ఉన్న టైంలో టేక్ నోట్స్, దట్స్ యూజువల్లీ హెల్ప్ఫుల్. సో ఇఫ్ యూఆర్ ఇన్ టు హార్డ్వేర్ సైడ్, మీరు డెఫినెట్లీ ఈ రాస్బెరీ పై అండ్ ఆర్డినో, ఈ రోబోటిక్స్ సైడ్ ఆఫ్ థింగ్స్, రైట్, డిఫరెంట్ సెన్సర్స్, వీటి గురించి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయండి, రైట్? ఐ న్యూ అ పర్సన్, అంటే నాకు 2 years సీనియర్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు. సో హీ వాజ్ ఫ్రమ్ ఈసీ అనమాట, రైట్? అండ్ హీ వాజ్ లైక్ రియల్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు హార్డ్వేర్. తను థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు హీ యూస్ టు బిల్డ్ డ్రోన్స్ అనమాట, రైట్? టుడే హీస్ ఇన్ అ రియలీ గుడ్ ప్లేస్ ఇన్ రోబోటిక్స్, రైట్, ఇన్ ద ఇండస్ట్రీ. సో మీరు ఫస్ట్ నుంచి ఇఫ్ యూర్ ఫోకసింగ్ టువర్డ్స్ దాట్ చాలా హెల్ప్ అవుద్ది. ఐటీ సైడ్ అంటారా, యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. ఇంకా చెప్పాలంటే మీరు హార్డ్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టాలి, రైట్? ఆ కాంపోనెంట్స్ కొనుక్కోవాలన్నా, ఈ చిప్స్ ఉంటాయి కదా మనకి, మైక్రో కంట్రోలర్స్, నోడ్ ఎంసీయూస్ కానీ, ఇవన్నీ చాలా ఈజీగా పాడైపోతూ ఉంటాయి. సో యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ మనీ దేర్. మరి ఎక్కువ కాదు, బట్ యా, స్టిల్ యూ వాంట్ నీడ్ టు ఇన్వెస్ట్ సమ్ మనీ దేర్. ఐటీ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, సింగిల్ పెన్నీ కూడా పని చేయట్లేదు. డెఫినెట్లీ అగైన్ మీరు ఏ ఇయర్ లో ఉన్నా, హౌ మెనీ ఆఫ్ యూ గైస్ డు నాట్ హ్యావ్ అ ల్యాప్టాప్ యెట్? ఎస్ నో కమెంట్ చేయండి. ఈవెన్ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ నాన్ ఐటీ, రైట్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఫిక్స్ అవ్వండి. అగైన్ ఇఫ్ యూ సే మీ లైక్ మెకానికల్ సైడ్, అగైన్ మెకానికల్స్, సి ఈ రోబోటిక్స్ ఏదైతే ఫీల్డ్ ఉందో అది మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ మూడిటికి ఒక రకంగా, ఈవెన్ ఐటీ కూడా, బికాస్ యూ నీడ్ ప్రోగ్రామింగ్, ఆర్డినో ప్రోగ్రామింగ్, రైట్, మెకానికల్ ప్రోగ్రామింగ్. సో అన్నిటికీ అది ఒక రకంగా కంబైన్ డొమైనే, రైట్? ఇంకా ఈ మధ్యకాలంలో ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ దాట్స్ దేర్ ఇన్ ఎంఈయూ, బట్ దిట్స్ అ బ్రాంచ్ ఈ మధ్యన కాల్డ్ మెకాట్రానిక్స్, రైట్? సో ఇట్స్ ఆల్ కంబైన్డ్.
నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ సివిల్ ఇంజనీరింగ్, నాకు పర్సనల్ గా అంత ఐడియా లేదు. ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ సివిల్, అగైన్ ఏరోస్పేస్ అండ్ ఏవైతే ఈ బ్రాంచెస్ ఉన్నాయో, ఈవెన్ దీస్ కమ్ అండర్ ద సేమ్ స్పెక్ట్రమ్. నాకు పర్టికులర్ గా తెలియంది సివిల్ గురించి అనమాట. సివిల్ గురించి తెలియదు నాకు. ఫర్ ఆల్ అదర్ బ్రాంచెస్ choose either hardware or software. That is what I would say, right? Creative or marketing, again, that's something that you can definitely do in your first year and second year. ఆ తర్వాత మీకు టైం ఉండదు, ఎందుకంటే మనకి కాలేజెస్ లో, I don't know if that's there in MBU. Do you guys have e-cell? E-cell ఉందా? Yes or no guys? తెలీదా? I'm seeing a yes from Bhavani, but yeah, ఉండే ఉంటుంది. సో ఈ సెల్ గ్రూప్స్ లాంటివి కానీ, ఆర్ ప్రతి కాలేజ్లోనూ దిల్ బి సమ్ టెక్నికల్ ఫెస్ట్ ఆర్ కల్చరల్ ఫెస్ట్, రైట్? ఈ ఫెస్టివల్స్లో, ఈ ఫెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఆర్గనైజింగ్ పార్ట్లో పార్టిసిపేట్ చేయండి. డెఫినెట్లీ మీకు క్రియేటివ్ ఆర్ మార్కెటింగ్ జాబ్స్లో, ఈవెన్ యాక్చువల్ ప్లేస్మెంట్స్లో ఆర్ ఆఫ్ క్యాంపస్లో ట్రై చేసినా మీకు ఈ ఏదైతే ఆర్గనైజింగ్ ఎక్స్పీరియన్స్ ఉందో చాలా బాగా హెల్ప్ అవుద్ది. అంటే ఐ వాజ్ వన్స్ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజింగ్ టీమ్ ఫర్ వన్ ఆఫ్ ది టెక్నికల్ ఫెస్ట్ అనమాట. సో ఆ టైంలో స్పాన్సర్స్ ని వెతకడాలు, గెస్ట్ ని పిలవడాలు, వాటి అన్నిటికీ కరెక్ట్ గా ఆర్గనైజ్ చేయడం, టైమ్స్ ని చూసుకోవడం, ఆ స్లాట్స్ ని మేనేజ్ చేయడం, ఈ ఆడియన్స్ ని ఎక్కడ ఎంత ఫిట్ చేయొచ్చు ఎంత చూసుకోవడం, ఆల్ దిస్ విల్ గివ్ యూ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ హ్యావ్ పర్సనలీ సీన్, అంటే ఎస్పెషల్లీ ఎడ్టెక్స్ లో దెర్ ఇస్ డిఫరెంట్ ఒక BDA అని చెప్పి ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యు నో ఆర్ నాట్, బిజినెస్ డెవలప్మెంట్ అనలిస్ట్ అని చెప్పి BDA ఇస్ అ రోల్. సో ఇట్స్ మోర్ ఇంటూ అది ఒక రకంగా క్రియేటివ్ అండ్ మార్కెటింగ్ కలిపేసిన ఒక డొమైన్ అనమాట. సో దాంట్లో అగైన్ ఇఫ్ యూ హ్యావ్ దీస్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాలేజ్, రైట్, డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుంది. దాట్స్ ఫర్ యువర్ క్వశ్చన్. హూ వాస్ దాట్? MBY127, రైట్? సో యా, లైక్ గూగుల్ డెవలపర్ గ్రూప్స్. సో గూగుల్ డెవలపర్ గ్రూప్ ఏదైతే ఉందో, ఇట్స్ లైక్ ఫర్ IT గైస్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, అగైన్ ఐటీలో మస్ట్ ఆఫీసాం కదా. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సాఫ్ట్వేర్, పార్ట్ ఆఫ్ స్పెక్ట్రమ్. Any question? Okay. So if you are interested into software as part of the spectrum, first thing what you can try is ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావట్లేదు అంటే మీకు ఐడియా ఏం చేయాలి మీరు, రైట్? లెర్న్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏదైనా చేసుకోండి. ఒకవేళ మీరు నేర్చుకున్న ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుక ఊప్స్ కాదు అనుకుంటే, C అనుకోండి, ఊప్స్ కాదు కదా, దెన్ లెర్న్ సమ్ ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్, C++, జావా, పైథాన్, వాట్ ఎవర్, రైట్? ఆ స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న ప్రాజెక్టులు బిల్డ్ చేయండి, చాలా చాలా చిన్న చిన్న ప్రాజెక్టులు. వన్స్ యూ ఆర్ దేర్, అంటే ఒక సింపుల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని లాజిక్ లో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు, ఆ స్టేజ్కి వచ్చారు అనుకుంటే, దెన్ యూ కెన్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ డొమైన్స్ లైక్ వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, మషిన్ లెర్నింగ్. ఏఐలో ఐ వోంట్ రికమెండ్, అంటే చాలా మంది ఏఐ ఇప్పుడు ChatGPT AI ముందు వచ్చేస్తుంది మొత్తం అంతా అని చెప్పి, ఈవెన్ లైక్ బ్రాంచెస్ లో కూడా అందరూ CSC with specialization in AI, ML. The point is, as a fresher, ఇండస్ట్రీలో AI jobs రావు. The reason being, AI అంటే how many of you guys watch Vamsi Bhavani? And guys, your voice is repeating double times. Is it the same for everybody? No kada? Fine. If you have facing that problem, try to rejoin or do something. But yeah, for the people who watch Vamsi Bhavani, నేను ఇటు చెప్తూ ఉంటాను, ఈ AI డొమైన్ లో యూ హ్యావ్ 2 స్పెక్ట్రమ్స్ అనమాట, రైట్? పాత్ 1 లో యూ యాక్చువల్లీ బిల్డ్ AI, అంటే మీరు మోడల్స్ తయారు చేస్తారు, మీరు యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ AI లో వర్క్ చేస్తారు. పాత్ 2 ఏదైతే ఉందో దాంట్లో యూ యూజ్ దీస్ AI మోడల్స్, యూ యూజ్ దీస్ LLMs to build something around it. It could be a service or product, but unna AI తో ఉన్న, let's say you have ChatGPT, you have Gemini, వీళ్ళందరూ కూడా ఆ మోడల్స్ కి కరెస్పాండింగ్ గా APIs ని రిలీజ్ చేసి, you can build different services, you can build AI agents. So if you want to get into AI domain as a BTech student, as a student currently pursuing a professional degree, definitely AI agents వైపు వెళ్ళండి. Okay, you can either take a course or learn it for free on YouTube, whatever it is. But again, inside AI agents also, even నేర్చుకోవాలనుకుంటే start with again learning Python. మీరు అగైన్, సో మనకి IT సైడ్ 2 రకాల డొమైన్స్ ఉంటాయి. ఒకటేమో డెవలప్మెంట్ డొమైన్స్, ఇంకొకటేమో డేటాబేస్ డొమైన్స్ అంటారు.
డెవలప్మెంట్లో మనకి ఈ వెబ్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, ఏఆర్ డెవలప్మెంట్, విఆర్ డెవలప్మెంట్, ఆల్ దీస్ డెవలప్మెంట్ కమ్స్ అండర్ ద డెవలప్మెంట్ ఫీల్డ్. రెండోది ఏంటి, డేటా డ్రివెన్ డొమైన్స్. సో దీంట్లో మనకి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్, అండ్ దాంతోపాటు మనకి ఈ ఏఐ ఏజెంట్స్ ఇలా వస్తాయి అనమాట. సో ఈ సెకండ్ డొమైన్ కి మొత్తానికి పైథాన్ బాగా ఇంపార్టెంట్. ఆర్ కూడా నేర్చుకోవచ్చు, బట్ పైథాన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, రైట్? సో అందువల్ల ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇంటూ AI agents, learn Python first, and then learn about LangChain, LangGraph. Those are the two main frameworks to create, own, and these are open sourced, కాబట్టి ఫ్రీ కాబట్టి మెయిన్గా ఎక్కువ వాడతారు. లేదు నాకు కోడింగ్ కాకుండా డ్రాగ్ అండ్ డ్రాప్ లో కావాలనుకుంటే NA10 is a good option, right? సో వీటి వైపు నేర్చుకోండి, ఏంటో తెలుసుకోండి, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. డస్ ఇట్ మేక్ సెన్స్? ఇప్పుడు దాకా చెప్పింది అసలు క్లారిటీగా అర్థమైందా? బిఫోర్ వి మూవ్ ఫార్వర్డ్, great. So I have a question around Hemant అని అడుగుతున్నారు. సో ప్రొవైడెడ్ రోడ్ మ్యాప్ ఫర్ డేటా అనలిస్ట్, రైట్? సో వన్ థింగ్ హియర్, రైట్, మీలో ఎవరికైనా డేటా సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే, సో దాంట్లో వీ హ్యావ్ డిఫరెంట్ రోల్స్ అనమాట. ద ఫస్ట్ బేసిక్ రోల్ ఇస్ డేటా అనలిస్ట్. ఆ తర్వాత వీల్ హ్యావ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా ఇంజనీర్, రైట్, ఆర్కిటెక్ట్ ఉంటుంది, ఆ విధంగా ఉంటాయి, స్పెక్ట్రమ్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ది డేటా అనలిస్ట్. గివెన్ ద AI టూల్స్, ఈ డేటా అనలిస్ట్ రోల్ ఏదైతే ఉందో ఇట్ మైట్ బికమ్ అబ్సల్యూట్ ఇన్ సమ్ ఇయర్స్ అనేది నా పర్సనల్ ఫీలింగ్. బికాస్ ఐ హ్యావ్ సీన్ టూల్స్ లైక్ జూలియస్, అండ్ ఈవెన్ మీరు ChatGPTలో ఇఫ్ యూ జస్ట్ యాడ్ దట్ డేటా అండ్ ఆస్క్ ఫర్ ఇన్సైట్స్, 20 ఇనీషియల్ ఇయర్స్ ఆఫ్ ఈ ChatGPT కంపేర్ చేసుకుంటే ఇవాళ ఇట్స్ లైక్ మచ్ మోర్ డెవలప్డ్, రైట్? కాబట్టి ఐ ఫీల్ పర్టికులర్లీ మీరు డేటా సైన్స్ వైపు వెళ్దాం అనుకుంటే డేటా అనలిస్ట్తో ఆగిపోకండి, రైట్? Think about a level further. But if you ask me about roadmap, learn Python, and ఆ తర్వాత learn about a tool like Power BI నేర్చుకోండి ప్రాబబ్లీ, రైట్? సో దీంట్లో ఏంటంటే డేటా అనలిస్ట్ రోల్లో మీకు డేటా వస్తుంది, బేస్డ్ కంపెనీ ఐదర్ యూల్ హ్యావ్ టు క్లీన్ ఇట్ ఆర్ క్లీన్ డేటా వస్తుంది. దాని నుంచి మీరు రిపోర్టబుల్ ఇన్సైట్స్ ని చూపించాలి. దానికోసం టూల్స్ వాడుతూ ఉంటారు. బట్ ఈ ఇన్సైట్స్ ని ఆటోమేట్ చేయడం, లైక్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఇన్సైట్స్, చాలా ఈజీగా ఆటోమేట్ అయిపోతుంది ఏ తర్వాత. So don't aim for that, Hemant. Okay. So we have another question from Ritvika. Lead code lo questions minimum enni undalanna, question ki logic ela second year nunchi ela start cheyalanna lead code. Ritvika, that's a good question actually. My suggestion would be, meeku first of all, see what is lead code used for. Lead code anedi DSA ki important, right? DSA questions meer practice cheyochu, రైట్? కానీ మీరు ఈ డిఎస్ఏ వరకు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా కంప్లీట్ బ్రూట్ ఫోర్స్లో, అగైన్ డిఎస్ఏలో ఏం చేస్తారు మీరు? డిఎస్ఏలో మీరు యాక్చువల్లీ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ, అంటే ఒక కోడ్ని రన్ చేసినప్పుడు దానికి పట్టే టైం ఆర్ స్పేస్ని, అది కన్స్యూమ్ చేసిన స్పేస్ని రెడ్యూస్ చేస్తాం, ఆప్టిమైజ్ చేస్తాం. బట్ ఆ లెవెల్ దాకా మీరు వెళ్ళాలంటే ముందుగా యూ షుడ్ యాక్చువల్లీ నో అబౌట్ లాజిక్ బిల్డింగ్. లాజిక్ బిల్డింగ్ రావాలి అంటే ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని ఎటువంటి ఆప్టిమైజేషన్ లేకుండా దానికి మీరు కోడ్ రాయగలగాలి. అది రన్ అవ్వడానికి గంట పడుతుందా, 2 గంటలు పడుతుందా, 3 నిమిషాలు పడుతుందా, అప్ టు యూ, బట్ ఇట్ షుడ్ రన్ అండ్ గివ్ యూ సొల్యూషన్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ ఆన్ లాజిక్ బిల్డింగ్. అండ్ లాజిక్ బిల్డింగ్ కి పర్టికులర్ గా ఐ వుడ్ రికమెండ్ యూ టు యాక్చువల్లీ మీరు, ఐ విల్ జస్ట్ షేర్ మై స్క్రీన్. ఇస్ ద స్క్రీన్ విజిబుల్ గైస్? సో బేసిక్లీ యూట్యూబ్లోకి వెళ్ళి లాజిక్ బిల్డింగ్ షీట్ అని చెప్పి ఓకే వంశీబాణ్ వస్తుంది కదా, జస్ట్ సర్చ్ ఫర్ దిస్. సో దీంట్లో మీకు దిస్ వన్, రైట్, 3 years ago 120K వ్యూస్ ఉంది కదా. ఈ వీడియో ఓపెన్ చేయండి. ఈ వీడియోలో మీకు కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది. దాంట్లో మీకు లాజిక్ బిల్డింగ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. దే ఆర్ నాట్ డిఎస్ఏ క్వశ్చన్స్, రైట్? అవి డిఫికల్ట్ డిఎస్ఏ క్వశ్చన్స్ కాదు. బట్ అవి కూడా రాకపోతే మీకు డిఎస్ఏ అసలు రాదు. బట్ ఐ హోప్ యూ గెట్ ఇట్, రైట్? డిఎస్ఏకి ఫస్ట్ స్టేజ్ ఈజ్ లాజిక్ బిల్డింగ్. ఈ లాజిక్ బిల్డింగే రాకుండా మీరు వెళ్ళిపోయి డిఎస్ఏ చేసేస్తానంటే కష్టం. కాబట్టి దట్స్ ద పాత్ ఫర్ రిత్వికాస్ క్వశ్చన్. వన్ థింగ్, రైట్, మీలో ఎంతమంది బీటెక్ అయిపోయాక నాకు డేటా సైన్స్ వైపే ఆర్ ఒక స్పెసిఫిక్ డొమైన్ వైపు జాబ్ కావాలి అని చూస్తున్నారు? ఎంతమంది ఏదైనా పర్లేదు మంచి జాబ్ కావాలి అని చూస్తున్నారు? దట్స్ యాక్చువల్లీ క్రూషియల్ పాయింట్ అనమాట. మీలో ఎంతమంది ఆప్షన్, ఓకే, జస్ట్ టైప్ ఆప్షన్ ఏ ఆర్ ఆప్షన్ బి. ఆప్షన్ ఏ ఈజ్ ఒక స్పెసిఫిక్ డొమైన్ లోనే నాకు జాబ్ కావాలి అనుకుంటున్నారు. ఆప్షన్ బి ఈజ్
ఏ డొమైన్ అయినా పర్లేదు, బట్ మంచి జాబ్ కావాలి అనుకుంటున్నారు. ఆప్షన్ ఏనా, ఆప్షన్ బీనా? ఓకే, దేర్ ఆర్ మిక్స్ ఆఫ్ ఏ అండ్ బి, రైట్? ఏ అనుకుంటే మీకు ఇఫ్ యూ వాంట్ టు గెట్ అ జాబ్ ఇన్ స్పెసిఫిక్ డొమైన్ ఓన్లీ, ఆన్ క్యాంపస్ లో కష్టం అవ్వచ్చు. టేక్ దిస్ నోటెడ్. ఎందుకంటే ఆబ్వియస్లీ మీరు అందరూ హ్యావ్ యూ ఆల్ ప్రిపేర్డ్ ఫర్ ఐఐటి జేఈ? ఎస్ ఆర్ నో? రైట్? సో ఐఐటి జేఈకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్లో ఎవరైనా మిమ్మల్ని, అంటే రేపు మీరు జాయిన్ అవుతున్నారు ఐఐటి కోచింగ్కి, ఫస్ట్ డే ఎవరైనా వచ్చి మీకు ఐఐటి యూనో మద్రాస్లో సిఎస్సి కావాలా, ఐఐటి బాంబేలో సిఎస్సి కావాలా, ఆర్ యునో ఏదో ఒక కొత్త ఐఐటిలో మెటలర్జీ కావాలా, ఆర్ యునో ఇంకొక సివిల్ మెకానిక్ లో బ్రాంచ్ కావాలా అంటే అందరూ యునో అదే కావాలి, అదే వస్తుంది, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ లైక్ దీంట్లో ఏముంది, ఇది గొప్ప అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ సెకండ్ ఇయర్ అయిపోతున్న టైంకి ఏ ఐఐటి అయినా పర్లేదు అనే ఫీలింగ్ వస్తుంది. ఎస్ ఆర్ నో? లైక్ లెట్స్ బి ఆనెస్ట్, ఎస్ ఆర్ నో? రైట్? దట్ ఈస్ అ సిమిలర్ ఫీలింగ్ ఇన్ బీటెక్ ఆల్సో. ఫస్ట్ ఇయర్ లో మీరు మీ కాలేజ్ గురించి విన్నప్పుడు కానీ, ఆర్ ప్లేస్మెంట్స్ నంబర్స్ ఆ బ్రౌచర్స్ చూసినప్పుడు కానీ, నాట్ జస్ట్ వన్ కాలేజ్, ఏ కాలేజ్ అయినా, రైట్? ఇన్ జనరల్, ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ బిగ్ బిగ్ ఐఐటీస్ ఆల్సో, మీకు ఆ ఫీలింగ్ ఉంటుంది, ఓకే నేను ఈ ఐఐటీలోకి వచ్చాను, ఆర్ ఈ కాలేజ్లోకి వచ్చాను, దీంట్లో ఓకే మినిమం ఇంతంట, మాక్సిమం ఇంతంట, ఇది మీడియన్ అంట, ఓ మనం ఎందుకు రాదు, మనకి ఇంకా లైక్ యూనో గూగుల్, అమెజాన్ ఇదే ఉంటుంది, రైట్? బట్ యాజ్ యూ గో నియర్ టు ద ప్లేస్మెంట్స్, సో ఇదే చాట్ లో వీ హ్యావ్ 4th ఇయర్స్ కాబట్టి మీరు చెప్పండి గైస్, 4th ఇయర్ లో డూ యూ స్టిల్ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్, ఆర్ ఒక మంచి జాబ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు 4th ఇయర్ గైస్? వాట్ డూ యూ థింక్? రైట్? సో దట్ యాక్చువల్లీ చేంజెస్. సో ఇఫ్ యూ ఆర్ విత్ ఆప్షన్ ఏ, మీకు నేను చెప్పేది ఏంటంటే యూ కెన్ స్టిల్ పర్సూ దాట్, తప్పేమీ లేదు. ఇఫ్ యూ ఆర్ ప్యాషనేట్, యాజ్ ఐ టోల్డ్ యు ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్, ఇఫ్ యూ ఆర్ ప్యాషనేట్, పర్సూ దాట్, తప్పేం లేదు. బట్ ఆన్ క్యాంపస్ లో ప్రాబబ్లీ కష్టం అవ్వచ్చు. సో కాబట్టి ఆఫ్ క్యాంపస్ కి ప్రిపేర్ అవ్వండి. ఆఫ్ క్యాంపస్ కి ఆన్ క్యాంపస్ కి సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే, ఆన్ క్యాంపస్ లో కంపెనీ మీ ముందుకు వచ్చి రండి ఇంటర్వ్యూ ఇవ్వండి అని చెప్పి అడుగుతాయి, మీరు వెళ్తారు, వచ్చేస్తారు, బాగా చేస్తే మీకు జాబ్ వచ్చేస్తుంది. ఆఫ్ క్యాంపస్ లో మీరు కంపెనీస్ ని వెతుక్కోవాలి, కంపెనీస్ ని అప్రోచ్ అవ్వాలి, కంపెనీస్ మిమ్మల్ని అసలు ఇంటర్వ్యూ తీసుకోకపోవచ్చు. వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ ఐబాల్స్ లో పడతారు, వాళ్ళని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తారు, హౌ డు యూ గెట్ అ రిఫరల్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, రైట్? సో ఇఫ్ యు ఆర్ ఇన్ ఆప్షన్ ఏ, డెఫినెట్లీ ప్రిపేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఇప్పటి నుంచి ఒక స్ట్రాంగ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. మీలో ఎంతమందికి లింక్డ్ఇన్ ఉంది? హౌ మెనీ ఆఫ్ యూ గైస్ హ్యావ్ అ లింక్డ్ఇన్ ప్రొఫైల్? ఆసమ్, దట్స్ రియలీ ఆసమ్. చాలా మంది, ఐ థింక్ రీసెంట్లీ ఐ విజిటెడ్ కాలేజ్ ఇన్ విజయవాడ, వెన్ ఐ ఆస్క్డ్ దెమ్, చాలా మంది దగ్గర అది లేదు, బట్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఇట్, రైట్? దాంట్లో రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉండండి అండ్ మెయింటైన్ a good profile. If you don't have an optimized profile, please do that. I think someone has unmuted. If you have a question, go ahead, or else please mute yourself. Awesome. So yeah, దాంట్లో మంచి ప్రొఫైల్ మెయింటైన్ చేసుకోండి, ఆప్టిమైజ్ ఇట్. అగైన్ ఆఫ్ క్యాంపస్ కి ఆప్టిమైజింగ్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఆప్టిమైజింగ్ యువర్ రెజ్యూమ్, హ్యావింగ్ అ గుడ్ స్కిల్ సెట్ అండ్ ఇఫ్ పాసిబుల్ సమ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు సో ఒక యూనో ఒక బీటెక్ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా తెచ్చుకోగలడు? మీకు తెలిసిన ఆప్షన్స్ చెప్పండి, దెన్ ఐ టెల్ యూ ద ఆప్షన్స్ దట్ ఆర్ అవైలబుల్. వాట్ డూ యూ థింక్? ఒక బీటెక్ స్టూడెంట్ ఒక స్పెసిఫిక్ డొమైన్ లో ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలనుకుంటే, ఎస్, చరిత్ర యూఆర్ రైట్, శిరీష యూఆర్ ఆల్సో రైట్, హేమంత్ యూఆర్ రైట్, రోహిత్ ఎస్. ఇంటర్న్షిప్స్, ఓకే, ఇంటర్న్షిప్స్ అని చెప్పి తెలిసిపోయింది అందరికి. వాట్ ఎల్స్? ఇంటర్న్షిప్ కాకుండా ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా? లెట్ యూ గైస్ నో. హ్యాకథాన్స్, ఓకే. ప్రాజెక్ట్స్, ఎస్, హర్షిత యూఆర్ రైట్. హ్యాకథాన్ చెప్పిన సునీల్ యూఆర్ రైట్. ప్రాజెక్ట్స్, ఎస్, మోక్షిత్. తులసి, ఎస్. సిద్ధార్థ, ఎస్ ఎస్. ఇంకా హ్యాకథాన్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, ఇవి కాకుండా ఇంకా స్టార్టప్స్, ఎస్ రామ్. ఫ్రీలాన్సింగ్, ఆసమ్. సర్టిఫికేషన్, again I'll come to that point, Shannu అనుకుంటా. I'll come to your point, Shannu, but that's a good point, I'll clarify that also. Okay, ఇంకా సో రాసుకుందాం ఒకసారి. Shall I share my screen and just write down the options? Should we do that? Yes. So are you guys able to follow me? అర్థమవుతుందా? బానే ఉందా?
థమ్స్ అప్, థమ్స్ డౌన్, గుడ్. ఓకే, ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఇందాక కనిపించింది, ఎక్కడ ఉంది షేర్ స్క్రీన్ ఆప్షన్? ఇందాక చేశాను కదా. ఓకే, వచ్చింది. So while I share my screen, I don't see your comments. I'll come back and again talk to you, right? So I'll select the screen. Is the screen visible, guys? Okay. I have come to this, whiteboard కాదు ఇది, OneNote. మీరు ఎక్స్పీరియన్స్ చూపించాలి as a student అనుకుంటే, first one, as you all, majority of you, right, mentioned, it is internships, right? ఇంటర్న్షిప్ అంటే ఏంటి? ఏదో ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ ఏదైతే ఉందో, లేదా కంపెనీ ఏ ఉంది, ఈ కంపెనీ ఏలో లైక్ ఎంప్లాయీస్ ఉంటారు, ఫుల్ టైమ్ ఎంప్లాయీస్. బట్ దాంతోపాటు జస్ట్ టు గివ్ ఆపర్చునిటీ టు ఫ్రెషర్స్, దే హ్యావ్ ఇంటర్న్స్. సో ఈ ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు మీరు వీళ్ళ కంపెనీలో యాజ్ అ ఎంప్లాయీ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ 1-2 months ఆర్ అ మాక్సిమం ఆఫ్ 6 months పనిచేస్తారు. అండ్ యాక్చువల్లీ ఇఫ్ యూఆర్ డూయింగ్ అన్ ఇంటర్న్షిప్ ఇన్ థర్డ్ ఇయర్, అందుకే నేను యాక్చువల్లీ యూజువల్గా థర్డ్ ఇయర్ ఇంటర్న్షిప్ చెప్తుంటాను. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ అ గుడ్ జాబ్, మై రికమెండేషన్ ఇస్ థర్డ్ ఇయర్ లో ఒక మంచి ఇంటర్న్షిప్ తెచ్చుకోండి. ఎలా అని చెప్తాను, బట్ తెచ్చుకోండి. ఎందుకంటే థర్డ్ ఇయర్ లో మీరు ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తే దే మైట్ గివ్ యూ సంథింగ్ కాల్డ్ యాజ్ PPO. PPO అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అనమాట. అంటే థర్డ్ ఇయర్ లోనే మీకు జాబ్ ఆఫర్ ఇస్తారు. మీరు ఫోర్త్ ఇయర్ అయిపోయాక కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. సో ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ ఇంటర్న్షిప్, రైట్? సెకండ్ ఆప్షన్, యాజ్ ఇట్ టోల్డ్, ఈస్ ప్రాజెక్ట్. కానీ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, దిస్ ఈస్ బికమింగ్ లైక్ లెస్ అండ్ లెస్ ఇంపార్టెంట్ డే బై డే. ద సింపుల్ రీజన్ బీయింగ్, ఏ వచ్చాక ఇది వరకు ఇఫ్ యూ యూస్ టు కాపీ ప్రాజెక్ట్స్, ప్లాగరిజం దొరికేసేది, రైట్? సో కాపీ కొడితే దొరికిపోయేవారు ఆ ప్రాజెక్ట్ ని దొంగతనం చేశారని చెప్పి. బట్ ఇప్పుడు ఏఐ వల్ల తెలివిగా అందరూ తస్కరిస్తున్నారు, రైట్? సో బేసిక్లీ ఇట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్ ఫర్ కంపెనీస్ టు రియలీ యాక్చువల్లీ అనలైజ్ ఇఫ్ ఇట్స్ అ రియల్ ప్రాజెక్ట్ ఆర్ కాపీ కొట్టారని చెప్పి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ బికమింగ్ లెస్ అండ్ లెస్ ఇంపార్టెంట్. రియలీ వాంట్ టు బిల్డ్ ప్రాజెక్ట్, దాన్ని ఒక ప్లేస్ లో హోస్ట్ చేయండి. హోస్ట్ ఇట్ సమ్వేర్, హోస్ట్ ఇట్ ఇన్ ఐదర్ సమ్ క్లౌడ్ సర్వీస్ ఆర్ ఒక ఫ్రీ ప్రొవైడర్ హోస్టింగ్ సర్వీస్ అయినా ఉంటే దాంట్లో హోస్ట్ చేయండి. అండ్ బిల్డ్ ఒక రకంగా విజిబుల్ లింక్ టు ఇట్, ఒక విజిబిలిటీ క్రియేట్ చేయండి విచ్ యూ కెన్ షేర్ టు దెమ్. అంటే ఇఫ్ ఐఎమ్ రిక్రూటర్ కమింగ్ టు యువర్ కాలేజ్, మీరు నాకు ప్రాజెక్ట్ అనేది ఒక రెపాజిటరీ గిట్హబ్ లో ఇస్తే కంటే, ఇఫ్ యూ ప్రొవైడ్ మీ ద లింక్, ఆ లింక్ ఓపెన్ చేస్తే ఈ ప్రాజెక్ట్ ని నేను లైవ్ చూడొచ్చు అనుకుంటే, ద సెకండ్ ఆప్షన్ యాక్చువల్లీ వర్క్స్ బెటర్ దెన్ ఫస్ట్ వన్. బికాస్ ఫస్ట్ వన్ లో ఐ డోంట్ రియలీ నో, యాజ్ ఐ టోల్డ్ యూ, రైట్? సో కాబట్టి దట్స్ సెకండ్ ఆప్షన్, బట్ రోజు రోజుకి తగ్గిపోతుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ యాక్చువల్లీ మీలో కొంతమంది చెప్పినట్లుగా స్టార్ట్అప్ అంటున్నారు కదా. ఎస్, ఇఫ్ యూ ఆర్ బిల్డింగ్ యువర్ ఓన్ స్టార్ట్అప్ వైల్ బీయింగ్ ఇన్ కాలేజ్, దట్స్ అ గ్రేట్ ఐడియా. ఎందుకంటే ఫెయిల్డ్ స్టార్ట్అప్ కి అసలు స్టార్ట్అప్ స్టార్ట్ చేయని వాళ్ళకంటే ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది, రైట్? ఒక ఫెయిల్డ్ స్టార్ట్అప్ ఫౌండర్ కి అసలు స్టార్ట్అప్ అంటే ఏంటో తెలియని ఒక స్టూడెంట్ కంటే డెఫినెట్లీ ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఎక్కువే ఉంటుంది, ఆపర్చునిటీస్ ఎక్కువే ఉంటాయి. బికాస్ అప్పటికే ఎంతో కొంత నెట్వర్క్, ఎంతో కొంత కనెక్షన్స్ ఏర్పడి ఉంటాయి. అండ్ మీ చేతిలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఆఫ్ లీడింగ్ అ టీమ్, ఆఫ్ బిల్డింగ్ సంథింగ్, రైట్? సో అంటే వై డూ యూ థింక్ people actually, అంటే that's a good question, right? Let me take that question first. Why do you guys think ఈ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ మ్యాటర్స్? మీకు స్కిల్ ఉంది గైస్, ఓకే, నాకు కావాల్సిందేమో ఒక వెబ్ డెవలపర్, రైట్? ఆ వెబ్ డెవలప్మెంట్ స్కిల్ మీలో ఉంది, తోపు ఉంది, రైట్? మీరు అన్ని బాగానే చెప్తున్నారు ఆన్సర్స్. కానీ నాకు ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇంపార్టెంట్? వై డూ కంపెనీస్ రియలీ నీడ్ ఎక్స్పీరియన్స్? ఎనీ ఐడియా? ఎస్, నో? టు అవాయిడ్ మిస్టేక్స్, ఎస్. ఇంకా రీజన్ ఈజ్ సింపుల్, ఫర్ కంపెనీ గ్రోత్ అండ్ ప్రాఫిట్స్. నో అంటే హౌ డస్ దట్ రియలీ మ్యాటర్? మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఎక్స్పీరియన్స్ వల్ల ఆ కంపెనీకి వచ్చే ఇంట్యూషన్ ఏంటి అడిషనల్ గా? ట్రైనింగ్ కాస్ట్? నో. గుడ్ బ్యాడ్? నో. యాక్చువల్లీ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్, హేమంత్. అంటే మీరు కాలేజ్లో ఉన్న విధంగా మీ ఫ్రెండ్స్ తో వర్క్ చేయరు. ఫ్రెండ్స్, కొలీగ్స్ ఒకటి కాదు. ఐ మీన్ ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? మీరు కంపెనీస్ జాయిన్ అయ్యాక యూ హ్యావ్ కొలీగ్స్, నాట్ ఫ్రెండ్స్. సో అక్కడ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ లో బోల్డ్ అంతా అప్పుడప్పుడు టాక్సిసిటీ ఉంటుంది. యూ నీడ్ టు ఫిగర్ అవుట్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్, యూ నీడ్ టు టాకిల్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. మీరు డిఫరెంట్ టీమ్ మెంబర్స్ తో వర్క్ చేయాలి, వాళ్ళందరికీ సేమ్ ఎక్స్పీరియన్స్ ఉండదు.
కొంతమంది మీకంటే సీనియర్, కొంతమంది మీకంటే జూనియర్. అందరికీ సేమ్ స్కిల్ సెట్ ఉండకపోవచ్చు, అందరికీ సేమ్ అండర్స్టాండింగ్ ఉండకపోవచ్చు. సో వెన్ యూ ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్, మీ స్కిల్ మాత్రమే సరిపోదు, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద సిచ్యువేషన్స్ కావాలి. యాజ్ ఎస్ చరిత్ర rightly mentioned. Make sense? That is why they need experience. So if you're doing a startup or something like that, మీకు ఆల్రెడీ వస్తుంది కాబట్టి that's where it helps. Let me share my screen back. Then we have hackathon, right? Which is one of our topic also. Hackathon అంటే ఏంటి, ఎలా పార్టిసిపేట్ చేయాలనేది. హ్యాకథాన్ అంటే ఏంటి? హ్యాకథాన్ అనేది ఒక కాంపిటీషన్ అంతే. సో మనకి చిన్నప్పుడు లెమన్ అండ్ స్పూన్ కాంపిటీషన్లు, రన్నింగ్ రేస్లు, అలా ఒక కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ అంటే యూ బిల్డ్ సంథింగ్. దేర్ కెన్ బి technical hackathons, non-technical as well. It can be hardware hackathons or software hackathons, right? ఈ హ్యాకథాన్స్ లో మీకు ఒక డ్యూరేషన్ ఉంటుంది. యూజువల్లీ ఇట్స్ 24 hours. కొన్ని చోట్ల ఇట్ కెన్ బి 48 hours. కొన్ని చోట్ల ఇట్స్ అప్ టు వీక్స్ ఆల్సో, రైట్? గివెన్ డ్యూరేషన్ లో ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు, ఆర్ మీకు సెట్ ఆఫ్ ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఇస్తారు. యూ కెన్ చూజ్ వన్ అండ్ దాని మీద సొల్యూషన్ ని బిల్డ్ చేస్తారు, రైట్? దట్స్ అ హ్యాకథాన్. సో ఒక లిమిటెడ్ టైంలో ఒక టీమ్ ఆఫ్ పీపుల్ గా మీరు వెళ్ళి ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేందుకు సొల్యూషన్ ని బిల్డ్ చేస్తారు. దట్స్ సింప్లీ పుట్ హ్యాకథాన్, రైట్? ఈ హ్యాకథాన్ వల్ల ఎందుకు ఎక్స్పీరియన్స్ వస్తుంది? అగైన్ ద సేమ్ థింగ్, రైట్? లిమిటెడ్ టైం అంటే అండర్ స్ట్రెస్, ఒక డెడ్ లైన్ ఉన్నప్పుడు ఒక టీంలో అగైన్ అందరికీ సేమ్ స్కిల్స్ ఉండదు. అందరికీ అంటే ఇఫ్ ఐ వాంట్ టు బిల్డ్ అ సొల్యూషన్, రైట్? అంటే ఐ పర్సనలీ పార్టిసిపేట్ ఇన్ లాట్ ఆఫ్ హ్యాకథాన్స్. మేము కాలేజ్లో ఉన్నప్పుడు we were a team of 3 and we actually won ఒక 4-5 పార్టిసిపేట్ చేస్తే అరౌండ్ 3 విన్ చేసాం. వన్ వాజ్ నేషనల్ లెవెల్ ఐఐటి బాంబే హ్యాకథాన్ ఆల్సో, రైట్? సో ఈ హ్యాకథాన్స్ లో వన్ మెయిన్ థింగ్ ఇస్ వెన్ వి వర్ టీమ్ ఆఫ్ 3, రైట్? వీ హ్యావ్ పర్సన్ ఏ, పర్సన్ బి, పర్సన్ సి. లెట్స్ సే అంటే మీ కాలేజ్ ఉన్నప్పుడు వి బిల్ట్ అ సొల్యూషన్ ఫర్ ఈ కోవిడ్ టైంలో వి బిల్ట్ అ హ్యాకథాన్ యాప్ అనమాట, రైట్? సో నేనేమంటాను, దీంట్లో గూగుల్ మ్యాప్స్ ఏపీ ఇంటిగ్రేట్ చేసి వి బిల్డ్ యాప్, యాప్ లో ఒక లైవ్ మ్యాప్ ఇంటిగ్రేషన్ అంటాను. ఇంకోటి ఏమంటాడు, లేదు ఏపీఐ కాల్ లైవ్ కంటే ప్రాబ్లీ వీ కెన్ క్యాష్ ద డేటా ఎవ్రీ సో అండ్ సో టైం కి వీ విల్ రిఫ్రెష్ అంటారు. ఇంకొకడు అసలు మనకి మ్యాప్స్ అవసరమా, లెట్స్ రెడ్యూస్ కాస్ట్ అండ్ లెట్స్ యూస్ సంథింగ్ ఎల్స్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. హౌ డు యూ వర్క్ టుగెదర్ అండ్ బిల్డ్ సొల్యూషన్? సో అగైన్ మీకు అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి దట్స్ వేర్ హ్యాకథాన్స్ ఆర్ ఇంపార్టెంట్, రైట్? దెన్ అగైన్ వీటిలన్నిటి గురించి కూడా హౌ డు యూ గెట్ దేర్ అనే పార్ట్ కూడా చెప్తాను. బట్ ఫస్ట్ లెట్స్ డిస్కస్ ది ఐడియాస్, డిఫరెంట్ పాయింట్స్, రైట్? సో ఇంటర్న్షిప్ అయిపోయింది, ప్రాజెక్ట్ అయిపోయింది, స్టార్ట్అప్, హ్యాకథాన్. దెన్ మీలో చాలా మంది రియలైజ్ అవ్వంది ఏంటి అంటే, అగైన్ లైక్ మీ కాలేజ్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొఫెసర్స్, రైట్, హూ కరెంట్లీ ఆర్ అండర్గోయింగ్ సమ్ రీసెర్చ్ యాక్టివిటీ. ఎస్ ఆర్ నో? ఇఫ్ యూర్ ఇన్ ఫస్ట్ ఇయర్ మీకు తెలియకపోవచ్చు, బట్ మీ కాలేజ్లో కూడా దేర్ మైట్ బి ప్రొఫెసర్స్ హూ అండర్గో సమ్ రీసెర్చ్, రైట్? వాళ్ళ కింద పని చేస్తే కూడా మీకు అదే ఎక్స్పీరియన్స్ వస్తుంది, రైట్? ఎస్పెషల్లీ మీ కాలేజ్లో డీన్స్, హెచ్ఓడీస్, దే యాక్చువల్లీ వర్క్ ఫర్ సమ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీకు స్కిల్ రాకపోయినా పర్లేదు, రైట్? జస్ట్ గో దేర్. సార్ నాకు ఈ డొమైన్ ఇంట్రెస్ట్ ఉంది, ప్రస్తుతానికి నాకు ఇంతే వచ్చు, బట్ ఇఫ్ యూ క్యాన్ హెల్ప్ మీ గెట్ అడ్వాన్స్ దేర్, నేను నేర్చుకుంటాను అండ్ మీకు మీ ప్రాజెక్ట్లో హెల్ప్ చేస్తాను అని చెప్తే ఫ్యాకల్టీస్ విల్ బీ రెడీ టు హెల్ప్ యూ ఫర్ ష్యూర్. నేను నా సొంత ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నాకు యాక్చువల్లీ సిడాక్ అని చెప్పి ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్, దాంట్లో వర్క్ చేసేందుకు ఇన్ కాలేజ్ అవకాశం వచ్చింది అంటే ఐ వాజ్ వర్కింగ్ అండర్ మై అసోసియేట్ డీన్ వైల్ ఐ వాజ్ ఇన్ కాలేజ్. కాబట్టి మీకు అది చాలా చాలా హెల్ప్ అవుతుంది, రైట్? ట్రై టు రీచ్ అవుట్. మీరు అది ఇట్ కెన్ బి ఎనీథింగ్, రైట్? లైక్ జస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్. ఇక్కడ వీ హ్యావ్ అరౌండ్ ఎంత, ఐ థింక్ అరౌండ్ 100 ఆడియన్స్. వాటిల్లో ఐ సీ అ ఫ్యూ నేమ్స్ హూ ఆర్ కాన్స్టెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఇట్స్ జస్ట్ అబౌట్ రీచింగ్ అవుట్. ఆ మిగతా 90 మంది క్వశ్చన్ లేవా అంటే వాళ్ళు కూడా ఉన్నాయి, బట్ భయం, రైట్? అడిగితే అందరి ముందు మన పేరు కనబడుతుంది, డిఫరెంట్ భయాలు, రైట్? బట్ ఇఫ్ యూ కెన్ ఓవర్కమ్ దాట్ అండ్ రీచ్ అవుట్, వాట్స్ ద వర్స్ట్ కేస్? నో చెప్తారు, రైట్? వాట్స్ ద లాస్? కాబట్టి అగైన్ reaching out to professors and working under them really helps there for experience, number one. Number two, given that they are doing research, majority of cases lo vallu every year at least one research paper publish chestaru. And if you are in constant touch with them, yes, meer work chesinanduku
ఆ రీసెర్చ్ పేపర్లో యాజ్ అ కాంట్రిబ్యూటర్ మీ పేరు కూడా యాడ్ అవుతుంది. అండ్ బీయింగ్ ఇన్ కాలేజ్, ఇఫ్ you're able to publish a research paper with you as a contributor, great, right? Then the next one is, ఇది కూడా మీలో చాలా మంది తెలియదు, ఎన్జిఓస్ అనమాట. I'll just come back. What are NGOs? What do you think are NGOs? NGOs ఏం చేస్తాయి? What do NGOs do? Any idea? తెలుసా తెలీదా? తెలీదా? సో ఎన్జిఓస్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ కాజ్ కోసం వర్క్ చేస్తాయి, నాన్ ప్రాఫిట్ గా. ఓకే, ఇట్ కుడ్ బి ఎనీ కాజ్. కొన్ని ఎన్జిఓస్ ఎడ్యుకేషన్ కోసం వర్క్ చేస్తాయి, నాన్ ప్రాఫిట్. దే యాక్చువల్లీ గో టు రూరల్ కాలేజెస్, స్కూల్స్, అక్కడికి వెళ్ళి ఎడ్యుకేషన్ సప్లిమెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. దేర్ ఆర్ ఫ్యూ ఎన్జిఓస్ ఫర్ ఫుడ్, ఫుడ్ లేని వాళ్ళకి వెళ్ళి ఫుడ్ సపోర్ట్ చేయడం. దేర్ ఆర్ ఫ్యూ ఎన్జిఓస్ దట్ సపోర్ట్ ప్రాబ్లీ గర్ల్ చైల్డ్. సో ఈ విధంగా డిఫరెంట్ ఎన్జిఓస్ డిఫరెంట్ కాజెస్ ని సపోర్ట్ చేస్తాయి, రైట్? సో ఆ డిఫరెంట్ కాజెస్ ని సపోర్ట్ చేసే ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఆబ్వియస్లీ ఫండ్స్ తక్కువ ఉంటాయి, వాట్ ఎవర్ ఎన్జిఓ ఇట్ ఈస్, రైట్? సో దే మైట్ నాట్ పే యూ, బట్ వాళ్ళని అప్రోచ్ అయ్యి, ఓకే ఇది నా స్కిల్ సెట్, ఐ కెన్ బిల్డ్ అ వెబ్సైట్ ఫర్ యూ గైస్, ఐ కెన్ బిల్డ్ అ యాప్ ఫర్ యూ గైస్, మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి అంటే దే వుడ్ డెఫినెట్లీ హ్యావ్ అ రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయండి, బిల్డ్ చేయండి, సర్టిఫికేట్ ఇస్తారా అని చెప్పి వాళ్ళు అడగండి, దే విల్ గివ్ యూ అ సర్టిఫికేట్. పక్కా ఇస్తారు కదా, దాంట్లో పోయే ఉంది వాళ్ళకి, రైట్? దే విల్ బి హ్యాపీ టు హెల్ప్ యూ ఇఫ్ యూ హెల్పింగ్ దెమ్. కాబట్టి ఆ విధంగా ఎన్జిఓస్ తో వర్క్ చేసి కూడా మీరు యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయొచ్చు. అండ్ ఇట్స్ రియలీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఆల్సో, రైట్, ఫర్ ద రిక్రూటర్. కాబట్టి ఎన్జిఓస్ చాలా మంది అప్రోచ్ అవ్వరు, బట్ నా ఫీలింగ్ ఏంటంటే యూ షుడ్ డూ దాట్. అంటే ఐ రికమెండ్ పీపుల్ టు డూ దాట్. నంబర్ 1 మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, నంబర్ 2 మీకు హెల్ప్ అవుతుంది, నంబర్ 3 ఎన్జిఓస్ విచ్ ఆర్ వర్కింగ్ ఫర్ అ కాజ్ ఆన్ నాన్ ప్రాఫిట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో ఆన్ ఓవరాల్ మీరు సొసైటీకి హెల్ప్ చేస్తున్నారు, అవునా కదా? డస్ ఇట్ మేక్ సెన్స్? yes or no? I see a few questions reply to this message Anna అని చెప్పి. I'll come back guys, అంటే while being in a flow I'll just cover point which I want to cover and then I'll come back. So I think there are people asking about virtual internships, right? Virtual internships లో మీరు ఏదైనా నేర్చుకుంటున్నారు అనుకుంటే అది కోర్స్, రైట్? లెట్ మీ మేక్ దిస్ పాయింట్ వెరీ క్లియర్. ఇంటర్న్షిప్ అంటే మీరు పని చేయాలి, కోర్స్ అంటే నేర్చుకోవాలి. ఇంటర్న్షిప్ అనే పేరుతో మీరు కోర్స్ నేర్చుకుంటే అది కోర్స్ కానీ ఇండస్ట్రీ పరిగణిస్తుంది, వర్క్ ఎక్స్పీరియన్స్ గా కాదు. ఇఫ్ యూఆర్ బిల్డింగ్ సంథింగ్, ఎస్, ఒకవేళ మీరు చెప్పిన ఆ వర్చువల్ ఇంటర్న్షిప్ లో ఇఫ్ యూఆర్ బిల్డింగ్ థింగ్స్, నాట్ జస్ట్ లెర్నింగ్ థింగ్స్, దెన్ ఎస్ ఇట్ ఈస్. బట్ నాకు తెలిసిన మెజారిటీ ఆఫ్ వర్చువల్ ఇంటర్న్షిప్స్ లో ఆల్ దట్స్ హ్యాపెనింగ్ ఈస్ దే టీచింగ్ యూ సంథింగ్ అండ్ అసైన్మెంట్లు ఇస్తారు. ఆ అసైన్మెంట్లకి మీరు ప్రాజెక్టులు తయారు చేస్తారు. అసైన్మెంట్ ప్రాజెక్ట్స్ కి యాక్చువల్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ కి చాలా తేడా ఉంటుంది, ఓకే? అండ్ వన్ మోర్ థింగ్ దట్ అంటే అడిగారు కాబట్టి చెప్తున్నాను, చిన్ని నేను చెప్పింది మీ క్వశ్చన్కే, ఓకే? సో వన్ మోర్ థింగ్, ఇంటర్న్షిప్ స్కామ్స్ కి చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ బలవుతారు, రైట్? ఇంటర్న్షిప్ లో ఐదర్ కంపెనీ వాడు మీకు పే చేయాలి ఆర్ మీరు ఈ ఎన్జిఓస్ లాంటి ప్లేసెస్ లో ఫ్రీగా వర్క్ చేయాలి, అంతే తప్ప ఏ ఇంటర్న్షిప్ కోసం మీరు మనీ పే చేయక్కర్లేదు. మీరు మనీ ఇచ్చి ఇంటర్న్షిప్ చేస్తున్నారు అంటే అర్థమవుతుందా? మీ డబ్బులు ఇచ్చి మీరు పని చేస్తున్నారు. డస్ దట్ వర్క్ దట్ వే? నో, రైట్? సో ఎక్కడ కూడా ఇఫ్ యూ ఆర్ యాక్చువల్లీ ఆస్క్డ్ ఫర్ మనీ టు గెట్ ఇంటూ ఇంటర్న్షిప్, డోంట్ డూ దట్, ఓకే? డస్ దట్ మేక్ సెన్స్? yes or no? ఓకే, సో దీస్ ఆర్ ఫ్యూ వేస్, రైట్? నౌ ఈ వేస్ లో మీరు ఎలా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవచ్చు? లెట్ మీ కమ్ దేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్న్షిప్ రావాలి అంటే మీకు స్కిల్ ఉండాలి, రైట్? మీకు ఇంటర్న్షిప్స్ వితౌట్ స్కిల్ రావు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్కిల్ నేర్చుకోండి. అగైన్ ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా, ఏ స్కిల్ అయినా పర్లేదు, ఇట్ కమ్స్ బ్యాక్ టు మై ఫస్ట్ పాయింట్ ఆన్ హౌ యూ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ స్టఫ్స్. ఎక్స్ప్లోర్ చేశాక ఏది నచ్చితే దాంట్లో కంటిన్యూ అవ్వండి, రైట్? ప్రస్తుతానికి జాబ్స్ దేంట్లో బాగా ఎక్కువ ఉన్నాయన్న, డూ యూ హ్యావ్ ద క్వశ్చన్? ప్రస్తుతానికి అన్న జాబ్స్ ఏ సెక్టర్లో బాగున్నాయి, దేంట్లోకి వెళ్తే మనకి జాబ్స్ ఈజీగా వస్తాయి, దేంట్లో ఎక్కువ ఉన్నాయి? దానికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఎనీ గెసెస్?
ఐ నో మెజారిటీ ఏఐ అనుకుంటారని, బట్ నో. మీకు చెప్పినట్లుగా ఫ్రెషర్స్కి లేవు గైస్. ఫ్రెషర్స్కి ఏఐలో జాబ్స్ లేవు. మీరు చూసిన ట్రెండ్ అంతా మొత్తం కూడా ఏంటి, కొత్త టూల్స్ వస్తున్నాయి ఏఐలో, పనిని ఇంకా ఈజీ చేస్తున్నాయి. బట్ ఆ టూల్స్ని ఫ్రెషర్స్ బిల్డ్ చేయగలరా? లెట్స్ సే ఓకే, నేను ఒక ఏఐ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని అదే మీ గ్రూప్ లోంచి ఫ్రెషర్స్ని తీసుకుంటే will I able to be building a good AI startup? No, right? Same thing companies does. So they take research scholars. So AI is not the answer. The answer is actually web development, full stack అనమాట. అన్న ఫుల్ స్టాక్ సాచురేట్ అయిపోలేదా? మొన్నటి యూట్యూబర్ వచ్చి అసలు వెబ్ డెవలప్మెంట్ సాచురేట్ అయిపోయినారు అంటే నో. బేసిక్లీ ఇప్పటికీ కూడా more than 80-90% of fresher jobs is actually web development, full stack development. It could be full stack in JavaScript MERN stack అవ్వచ్చు, Java stack అవ్వచ్చు using మన Spring and Spring Boot, Python stack అవ్వచ్చు using Django, Flask, whatever ఏ స్టాక్ అయినా అవ్వచ్చు, బట్ ఇంకా కూడా ఫుల్ స్టాక్ లోనే ఉన్నాయి. సెకండ్ థింగ్ ఈస్ డేటా సైన్స్ డొమైన్. దాంట్లో కూడా థింగ్స్ స్టార్ట్ విత్ డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్. అంటే ఫ్యూ కంపెనీస్ యాక్చువల్లీ టేక్ డేటా ఇంజనీర్స్ from freshers as well. These are the two domains mainly, right? VLSI and embedding for circuit branches. అంటే ఇవే ఉన్నాయి మెజారిటీ. ఓకేనా? ఏఐ కనబడుతుంది కాబట్టి ఏఐ అంటే ది పాయింట్ ఈస్ రైట్. మీలో ఎంతమంది సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ సో అండ్ సో బ్రాంచ్ తీసుకున్నారు? కోర్ సిఎస్సి కాకుండా ఎస్ నో చెప్పండి. తీసుకున్నారు కదా, తప్పేం లేదు తీసుకోవడంలో. బట్ బై ది ఎండ్ ఆఫ్ 4 years నేను సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఏఐఎంఎల్ తీసుకున్నాను, సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ డిఎస్సి తీసుకున్నాను, సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ తీసుకున్నాను. కాబట్టి నాకు 4th year అయ్యేటప్పటికి ఐ విల్ బికమ్ ఇండస్ట్రీ రెడీ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్, ఇండస్ట్రీ రెడీ ఏఐ ఇంజనీర్, ఇండస్ట్రీ రెడీ డేటా సైన్స్ ఇంజనీర్. నో గైస్, మీకు మేజర్గా నార్మల్ సిఎస్సి కంటే దీంట్లో మారేది ఎలెక్టివ్స్ మాత్రమే. ఓకేనా? అంటే ఐ వుడ్ హ్యావ్ టాక్డ్ మోర్ అబౌట్ దిస్, బట్ గివెన్ దిస్ ఇస్ ఎ కాలేజ్ ఈవెంట్ నేను దాని గురించి అంత డెప్త్లోకి వెళ్ళాను. బట్ ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. మీకు ఎలెక్టివ్స్ మాత్రమే మారుతాయి. దానివల్ల ఇఫ్ యూ ఆర్ అ సిఎస్ స్టూడెంట్ అండ్ మీ ఫ్రెండ్ ఒకవేళ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఏఎంఎల్ అయితే పెద్ద డిఫరెన్స్ ఉంటుంది మీకు 4th year అయిపోయాక. అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఓకే, సో యా డొమైన్ చెప్పాను కాబట్టి ఇట్స్ లైక్ మోస్ట్లీ వెబ్ డెవలప్మెంట్. ఓకే, సో స్కిల్ నేర్చుకోండి అండ్ ఆఫ్టర్ దట్ యూ కెన్ గెట్ ఇంటర్న్షిప్. ఎలా అంటే ట్రై ఫర్ ఆపర్చునిటీస్ ఆన్ లింక్డ్ఇన్. అన్న లింక్డ్ఇన్ లో వెతికేసాను జాబ్స్ రావట్లేదు, ఇంకా వేరేదైనా జాబ్ లింక్స్ చెప్పన్నా అని చెప్పి నన్ను యూజువల్లీ యూట్యూబ్ లో కమెంట్స్ లో చాలా అడుగుతారు. అన్న నౌకరీ ట్రై చేస్తాను, లింక్డ్ఇన్ ట్రై చేస్తాను, ఇంకెక్కడన్నా అన్న ట్విట్టర్లో ఒక జాబ్స్ ట్రై చేస్తాను. ద పాయింట్ ఈజ్ ఏ జాబ్ అయినా మల్టిపుల్ ప్లేసెస్ లో పోస్ట్ చేస్తారు. మీరు కొత్త లింక్స్ లోకి వెళ్ళి సర్చ్ చేసిన మాత్రాన జాబ్స్ వచ్చేవి, ఇంటర్న్షిప్ వచ్చేవి. దానికోసం కావాల్సింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్పెసిఫిక్ కీవర్డ్స్ ఉంటాయి లింక్డ్ఇన్ లో విచ్ యూ కెన్ ఫాలో కీవర్డ్స్ అబౌట్ యువర్ డొమైన్. వెబ్ డెవలప్మెంట్ ఇంటర్న్, ఫుల్ స్టాక్ ఇంటర్న్, ఇంటర్న్షిప్ ఇన్ వెబ్ డెవలప్మెంట్. ఈ విధంగా డిఫరెంట్ కీవర్డ్స్ ఫ్రమ్ డొమైన్ ని ఫాలో అవ్వండి లింక్డ్ఇన్ లో, రైట్? అండ్ సెట్ జాబ్ అలర్ట్స్ ఆన్ లింక్డ్ఇన్. ఆ అలర్ట్స్ సెట్ చేయడం వల్ల ఏమవుతుంది? బేసిక్లీ you'll have an opportunity to get to see those opportunities immediately after posting. Kabatti if you're applying it fast, chances of you getting it is higher. That's number 1. Number 2, ఒకవేళ మీరు పెద్ద కంపెనీస్ లో ఇంటర్న్షిప్స్ ట్రై చేస్తే, డైరెక్ట్ గా అప్లై చేస్తే 2025 లో మీకు రివర్ట్ బ్యాక్ రాదు. అన్ఫార్చునేట్లీ రాదు, బికాస్ రెఫరల్స్ ఎక్కువ ఉన్నాయి. సో మీకు ఓకే ఈ ఇయర్ లో ఈ కంపెనీస్ వస్తాయి ఇంటర్న్షిప్స్ కి ఈ టైంలో అనుకున్నప్పుడు దానికంటే 2-3 months ముందే ఆ కంపెనీస్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కి కనెక్షన్ రిక్వెస్ట్లు పంపించండి. సో దాట్ దే హ్యావ్ అ కనెక్షన్ విత్ యూ ఆల్రెడీ. అండ్ మీరు తర్వాత రెఫరల్ అడుగుమన్నప్పుడు మెసేజ్ డైరెక్ట్ గా ఫ్రీగా చేయొచ్చు. లేకపోతే లింక్డ్ఇన్ లో మీ కనెక్షన్ లేకపోతే ప్రీమియం తీసుకోవాలి, డబ్బులు కట్టాలి, అప్పుడు మెసేజ్ చేయగలరు. అండ్ యూజువల్లీ ఈ పోస్టింగ్ వచ్చినప్పుడు దే హ్యావ్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఫర్ కనెక్షన్స్. సో అప్పుడు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కాబట్టి ముందే కనెక్షన్స్ ఏర్పరచుకుని ఆ తర్వాత వెన్ దిస్ అన్ ఓపెనింగ్ రెఫరల్ అడగండి. రెఫరల్ మీకు రావాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి? నథింగ్. ఆ ఎంప్లాయీకి ఈ ఇంటర్న్షిప్ కి మిమ్మల్ని రెఫర్ చేస్తే ఆర్ ఈ జాబ్ కి మిమ్మల్ని రెఫర్ చేస్తే మీరు ఇంటర్వ్యూస్ లో బాగా పర్ఫామ్ చేసి మీకు జాబ్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఆ ఎంప్లాయీకి రావాలి. ఎలా వస్తుంది? అగైన్ యూజింగ్ మీ స్కిల్ సెట్.
ఇక్కడ ప్రాజెక్ట్లు హెల్ప్ అవుతాయి, రైట్? ఆల్రెడీ సమ్ సార్ట్ ఆఫ్ విజిబిలిటీ ఉంది అనుకుంటే దట్ విల్ బి హెల్ప్ఫుల్ దేర్. అర్థమైందా? సైబర్ సెక్యూరిటీ గురించి చెప్పన్నా, కంప్లీట్ సైబర్ సెక్యూరిటీ గురించి గివెన్ వీ హ్యావ్ ఐ థింక్ అరౌండ్ 15-20 minutes more సరిపోవచ్చు టైము. బట్ ఇఫ్ యూ వాంట్ లెర్న్ మోర్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ, రైట్, ఐల్ జస్ట్ give you a resource. Simply go ahead and VB podcast cyber security అని చెప్పి search చేయండి. So this person, he is a industry expert working in Microsoft currently, right? So this is a 42 minutes podcast. Watch this. మీకు డెఫినెట్లీ చాలా మంచి ఐడియా వస్తుంది. దాంట్లో డిస్కస్ అబౌట్ ఫ్రెషర్స్కి ఈవెంట్ స్కిల్స్ రావాలి, ఈవెంట్ నేర్చుకోవాలి, సర్టిఫికేట్స్ కావాలా, ఆల్ దోస్ డిఫరెంట్ థింగ్స్. సో యూ కెన్ లర్న్ దట్. ఓకేనా? సర్టిఫికేషన్స్ గురించి చెప్పాలి అంటే సర్టిఫికేషన్స్ యాక్చువల్లీ హెల్ప్ అవ్వవు 2025లో. మీరు యాజ్ అ ఫ్రెషర్ కోర్సులు చేసేసి వాటి సర్టిఫికేట్స్ని చూపించి దాని ద్వారా జాబ్ కొట్టదాం అనుకుంటే పనిచేయదు. కోర్సెస్ కేవలం స్కిల్స్ కోసం చేయండి, వాటి సర్టిఫికేట్స్ దీనికి మనకి రావు. సర్టిఫికేషన్స్ లైక్ AWS, GCP, ఇటువంటి ఇండస్ట్రీ సర్టిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ కాస్ట్లీ. అండ్ ఫ్రెషర్గా మీకు వచ్చేస్తే కూడా పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. కాబట్టి ఒకవేళ మీరు AWS సర్టిఫికేషన్ ఆర్ GCP, Azure చేద్దాం అనుకుంటే ఫస్ట్ గెట్ అ జాబ్. చాలా కంపెనీస్ మిమ్మల్ని ఆ సర్టిఫికేషన్ చేసేందుకు ఫండ్ చేస్తాయి, అప్పుడు చేసుకోండి. కాబట్టి సర్టిఫికేషన్స్ కోసం మనీ వేస్ట్ చేయకండి. సర్టిఫికేట్స్ కోసం కోర్సెస్ జాయిన్ అవ్వకండి, స్కిల్ కోసం జాయిన్ అవ్వండి. ఓకేనా? Yes or no? I hope that makes sense. Okay. So we discussed about internship, project, startup కూడా డిస్కస్ చేసాము. హ్యాకథాన్ కి ఎలా వెళ్ళాలి, రైట్? లెట్స్ డిస్కస్ అబౌట్ దట్ పాయింట్ నౌ. సి, మీరు హ్యాకథాన్స్ కి వెళ్ళాలి అంటే దేర్ ఆర్ ఫ్యూ సైట్స్ అనమాట. ఆబ్వియస్లీ లింక్డ్ఇన్ లో ఇఫ్ యూ హ్యావ్ గుడ్ కనెక్షన్స్, రైట్, ఎవడొకడు పోస్ట్ చేస్తాడు ఓకే ఇది ఉంది అని చెప్పి, యూ విల్ గెట్ దట్ ఐబాల్ దేర్, రైట్? దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఇట్, బట్ డేర్ టు కంపీట్ తెలుసా? ఐ థింక్ ఇప్పుడు దాన్ని అన్స్టాప్ అని పిలుస్తాను అనుకుంటా, రైట్? దేర్ ఇస్ అ ప్లాట్ఫామ్. దాంట్లో మీకు అన్స్టాప్ ఇప్పుడు అది సో దాంట్లో మీకు ఇప్పుడు రెగ్యులర్ గా ఈ ఇంటర్న్షిప్ తక్కువే ఉంటాయి, బట్ హ్యాకథాన్ అప్డేట్స్ బాగా పోస్ట్ చేస్తారు, రైట్? డే టు కంప్లీట్ ఒకటి అండ్ హ్యాకర్ ఎర్త్ ఒకటి, దీంట్లో మీకు బాగా పోస్ట్ చేస్తారు అప్డేట్స్ రెగ్యులర్ గా. వాటిల్లో పార్టిసిపేట్ చేయండి. ఓకే, అంటే మీరు ముందుగానే ఒక టీం ఫామ్ అయిపోండి గైస్. ఇట్స్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్. మోస్ట్లీ ఫామ్ లైక్ ఒక 3-4 మాక్సిమం హూ హ్యావ్ సిమిలర్ మైండ్ సెట్. అండ్ అంటే ఎలా అంటే ద గ్రూప్ షుడ్ బి లైక్ ఒకడు పని చేసి మిగతా వాళ్ళు పడుకుంటున్నారు అనుకుంటే అది గ్రూప్ కాదు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఒక ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒకడు బాగా వర్క్ చేస్తాడు, 3 పని చేయరు, టైం పాస్ చేస్తారు అనుకుంటే అది ఫ్రెండ్స్ గ్రూప్ అవ్వచ్చు. బట్ హ్యాకథాన్ గ్రూప్స్ లో అందరూ సేమ్ మైండ్ సెట్ తో ఉంటేనే హెల్ప్ అవుతుంది. లేకపోతే చిరాకు వస్తుంది, మొత్తం మనం చేస్తున్నాం కదా అని చెప్పి స్లోగా హ్యాకథాన్స్ తో పార్టిసిపేట్ చేయడం మానేస్తారు. ఓకేనా అన్న? స్టార్ట్అప్స్ గురించి చెప్పు. ఏం చెప్పాలి? ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా, స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ అబౌట్ ఇట్. అంటే స్టార్ట్అప్స్ గురించి చాలా మంది ఎక్కడ టైం వేస్ట్ చేస్తారంటే, స్టార్ట్అప్ ని ఏ విధంగా రిజిస్టర్ చేయాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. 1-person కంపెనీ అవ్వచ్చు, ప్రైవేట్ లిమిటెడ్ అవ్వచ్చు, ఎల్ఎల్పి అవ్వచ్చు, ఈ విధంగా డిఫరెంట్ పార్ట్నర్షిప్ అవ్వచ్చు, సోల్ ప్రొపరేటర్షిప్ అవ్వచ్చు, డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఈ రిజిస్ట్రేషన్ గురించి కంగారు పడి స్టార్ట్ చేయడం మానేస్తారు. ఈ రిజిస్ట్రేషన్స్ గురించి కానీ, యాక్చువల్ మనీ గురించి కానీ, బిజినెస్ మోడల్ గురించి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతో స్టార్ట్ చేయకండి. స్టార్ట్ విత్ బిల్డింగ్ అ ప్రోటోటైప్. ప్రోటోటైప్ అంటే ఏంటి? ప్రోటోటైప్ అంటే జస్ట్ మీ ఏదైతే థాట్ ఉందో, ఐడియా ఉందో, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక MVP, మినిమం వయబుల్ ప్రొడక్ట్, దాన్ని డిజైన్ చేయండి. ఇట్ షుడ్ జస్ట్ బి వర్కింగ్, ఎండ్ టు ఎండ్ వర్క్ చేయాలంతే. ఓకే, 3UI, సింపుల్ ఫంక్షనాలిటీ. దాని నుంచి టేక్ ఫీడ్బ్యాక్. ఇఫ్ పీపుల్ లైక్ ఇట్, పీపుల్ థింక్ దే కెన్ స్పెండ్ మనీ ఆన్ ఇట్. ఆ తర్వాత ఈ రిజిస్ట్రేషన్ గురించి, అగైన్ రిజిస్ట్రేషన్ గురించి ఎక్కువ కంగారు పడకండి. జస్ట్ హైర్ అ CA. మీకు అరౌండ్ ఒక లో అమౌంట్ లోనే, లైక్ అండర్ 10K మీకు అయిపోద్ది. సో డోంట్ థింక్ అలాట్ అబౌట్ రిజిస్ట్రేషన్ అండ్ ఆల్. ద ప్రాబ్లమ్ ఫస్ట్, దానికి పేయింగ్ యూజర్స్ ఉంటారా లేదా, థింక్ అబౌట్ దాట్ అండ్ బిల్డ్ అ స్మాల్ MVP ప్రోటోటైప్. ఓకేనా?
Does that make sense? Then we had process చెప్పాను, NGOs చెప్పాను. Okay. Now let's actually, I think that's pretty much about what we had. Now I'll take questions from you. Keep asking questions. I'll take one by one and I'll answer. How to cross technical round అన్న. టెక్నికల్ రౌండ్ లో మోస్ట్లీ 2 things ఉంటాయి. నెంబర్ 1 డిఎస్ఏ క్వశ్చన్స్. కాబట్టి డిఎస్ఏ బాగా నేర్చుకోవాలి. బాగా నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లర్న్ ఊప్ స్పేస్ లాంగ్వేజ్, లర్న్ డిఎస్ఏ థియరిటికలీ. ఆ తర్వాత డూ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్, ఇంటర్వ్యూ బేట్, లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎనీథింగ్, రైట్? రెండవది, ఇట్స్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. నిజంగా మీరు ఒక ప్రాజెక్ట్ కానీ ఆర్ ఒక ఇండస్ట్రీ కానీ చేయకపోతే దాన్ని మెన్షన్ చేయకండి, బికాస్ యూజువల్లీ దేర్ ఆర్ డ్రిల్లింగ్ రౌండ్స్. ఈ ప్రాజెక్ట్లో ఈ ఫ్రేమ్వర్క్ ఎందుకు వాడావు, వై నాట్ దాట్, దీంట్లో బెనిఫిట్ ఏంటి, ఆ విధంగా దిల్ బి లాట్ ఆఫ్ క్రాస్ క్వశ్చన్స్. అండ్ ఒకవేళ మీరు నిజంగా చేయకుండా దాన్ని రాసేస్తే రిజ్యూమ్లో దొరికిపోతారు. ఓకే, సో బీ ఆనెస్ట్ దేర్ అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంటర్న్షిప్స్ని సొంతంగా తస్కరించకుండా బిల్డ్ చేయండి. అన్న, హౌ టు గెట్ అన్ ఇంటర్న్షిప్ ఇన్ థర్డ్ ఇయర్, వాట్ కైండ్ ఆఫ్ రెజ్యూమ్స్ గెట్ షార్ట్ లిస్టెడ్, వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్. వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ కాదు, మీరు అప్లై చేస్తున్న ఇంటర్న్షిప్ కావాల్సిన స్కిల్ అంతే. ఇంటర్న్షిప్ ఒకవేళ ఫుల్ స్టాక్ అనుకోండి, డెవలప్మెంట్ అనుకోండి, దే డోంట్ కేర్ ఇఫ్ యూ హ్యావ్ డేటా సైన్స్ ఆర్ నాట్. సో ఏ ఇంటర్న్షిప్ అప్లై చేస్తున్నారో దానికి కావాల్సిన స్కిల్ కావాలి, రైట్? రెండవది, రెజ్యూమ్లో వాళ్ళు యాజ్ అ ఇంటర్న్ మేము నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయరు, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ అ గుడ్ పొటెన్షియల్ ఆఫ్ అపియరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అంటే మీలో చాలా మందికి, నాట్ జస్ట్ యూ, ఏ కాలేజ్ అయినా, టైర్ 3 కాలేజెస్లో అయినా, మీకున్న స్కిల్కి చాలా మందికి మంచి జాబ్స్ వస్తాయి. బట్ ద థింగ్ ఈస్, వీళ్ళు యాక్చువల్ ఇండస్ట్రీకి కనపడరు, ఐ బాల్స్ వీళ్ళ దాకా వెళ్ళవు. సో దట్ ఈస్ యువర్ జాబ్. ఎలా? బిల్డ్ ఫీడ్ ఆన్ లింక్డ్ఇన్, రైట్? కంప్లీట్లీ ఒక టైం స్పెండ్ చేయండి రోజు టు బిల్డ్ ఫీడ్ ఆన్ లింక్డ్ఇన్, పోస్ట్ థింగ్స్, ఇంటరాక్ట్ విత్ పీపుల్, దాంట్లో ఫీడ్ బిల్డ్ చేసి అండ్ దెన్ ఆస్క్ రెఫరల్స్. 2024, 5, 6 అన్ఫార్చునేట్లీ ఇఫ్ యూ వాంట్ ఇంటర్న్షిప్ ఆఫ్ క్యాంపస్లో అయితే రెఫరల్ ఈస్ ద వే. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ మీ కంపెనీలో, అంటే మీ కాలేజ్లో గైస్, డూ యూ గెట్ ఇంటర్న్షిప్స్ ఆన్ క్యాంపస్? ప్రాబ్లీ థర్డ్ ఇయర్స్ ఆర్ ఫోర్త్ ఇయర్స్ క్యాన్ రిప్లై. కొంతమంది నో అంటున్నారు, కొంతమంది ఎస్ అంటున్నారు. వస్తే ఎయిమ్ ఫర్ దాట్. ముందే మీ సీనియర్స్తో మాట్లాడి ఏ కంపెనీస్ వస్తాయి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, దానికి ప్రిపేర్ అవ్వండి. ఆఫ్ క్యాంపస్ దే టోల్డ్ యూ రెఫరల్ ఈస్ ద వే. There's another question from Pallavi. Is it better to be a specialist in one domain or have basic knowledge in multiple domains as a student? Good question. Have basic knowledge in multiple domains, but have good knowledge in one. Ante it's okay to just have a basic knowledge about what's VR, what's AR, what's crypto, what is blockchain, but be good in at least web development, right? Easy web development ante, web development will just take you 2-3 months, guys. Andane ko padadu. That's the easiest domain to learn, right? Even ante chaala mandi ee domains nenchukovala enni adutaru kada. Domains project కంటే అతి ముఖ్యమైనది ఐటీ జాబ్ కి కోర్ మినిమం ఏంటో తెలుసా? ఓన్లీ few 4 things. ఏంటో తెలుసా? నెంబర్ 1, ఊప్ స్పేస్ లాంగ్వేజ్. నోట్ దిస్ డౌన్. ఎంతమంది వాచ్ చేస్తున్నా తెలియదు, బట్ ఐ వాంట్ ఎవ్రీబడి టు నోట్ దిస్ డౌన్. ఫస్ట్ ఇస్ ఊప్ స్పేస్ లాంగ్వేజ్. అది ఏదైనా అవ్వచ్చు. 1 ఊప్ స్పేస్ లాంగ్వేజ్, డిఎస్ఏ, సిఎస్ ఫండమెంటల్స్ అండ్ ఆప్టిట్యూడ్. ఈ 4. ఊప్ స్పేస్ లాంగ్వేజ్, ఐదర్ C++ జావా, మై రికమెండేషన్, బట్ జావా స్క్రిప్ట్, పైథాన్ ఇది కూడా ఓకే. డిఎస్ఏ ఆ లాంగ్వేజ్లో. సిఎస్ ఫండమెంటల్స్, దీంట్లో మీకు డిబిఎంఎస్, ఓఎస్, కంప్యూటర్ ఆర్గనైజేషన్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, రైట్? కంపైలర్ అక్కర్లేదు, బట్ దాంట్లో బేసిక్స్, నెట్వర్కింగ్, ఇవి. సో మీకు గేట్ సిలబస్లో ఆర్ మీరు కాలేజ్లో నేర్చుకునే ఏవైతే ఫండమెంటల్స్ ఉన్నాయో, బ్రాంచ్ ఫండమెంటల్స్, అవి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఈసీఈ, మీరు ఐటీలోకి వెళ్దాం అనుకుంటే ఈ సిఎస్ ఫండమెంటల్స్ రావాలి. 4వది ఆప్టిట్యూడ్, బికాస్ బ్రాడ్ బేస్ కంపెనీస్ ఆప్టిట్యూడ్ అడిగినప్పటికీ సర్వీస్ బేస్ కంపెనీస్ అడుగుతాయి. అండ్ మీరు ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు యూ కెనాట్ సే నాకు సర్వీసెస్ వద్దు, ఓన్లీ ప్రోడక్ట్ కావాలి అంటే ఇది కూడా పోద్ది, ఉన్నది కూడా. సో ప్రిపేర్ ఫర్ బోత్, రైట్? ఇది వచ్చాక దీనికన్నా బెటర్ వస్తే ఇట్స్ గుడ్, బట్ దీని వద్దని చెప్పి దీనికోసం వెయిట్ చేస్తే ఇది రాకపోతే, రైట్? కాబట్టి లర్న్ ఆప్టిట్యూడ్ ఆల్సో. దీస్ ఆర్ ది 4 మెయిన్ థింగ్స్. I'll take probably 2 more questions before we leave and then we'll wrap up. Okay? Gate preparation గురించి చెప్పు బ్రో.
ఇఫ్ యూ ట్రైన్ టు ప్రిపేర్ ఫర్ గేట్, థర్డ్ ఇయర్లోనే గేట్ ఎగ్జామ్ రాద్దాం అనే గోల్తో స్టార్ట్ అవ్వండి. ఫోర్త్ ఇయర్లో రాస్తారు ఫర్ ష్యూర్, కాదనట్లేదు, బట్ థర్డ్ ఇయర్లో కూడా రాస్తారు అనే ఏం స్టార్ట్ అవుతేనే మీకు సిలబస్ బాగా కవర్ అవుతుంది. ఫస్ట్ ఇయర్లో మీరు యాక్చువల్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయమని పర్లేదు, బట్ సెకండ్ ఇయర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతేనే హెల్ప్ అవుద్ది. గేట్ ప్రిపరేషన్ కూడా ర్యాండమ్గా చేయకండి. మీకు మల్టిపుల్ వెబ్సైట్స్లో జస్ట్ సర్చ్ ఆన్లైన్, గేట్ వాట్ ఎవర్ పేపర్ యూర్ రైటింగ్, గేట్ ఇట్ సిఎస్, గేట్ సిఎస్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్, రైట్, బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీకు వస్తుంది అనమాట. యూస్ దాట్ టు గెట్ ఇన్ టు ఇట్. ఆ వెయిటేజ్ ప్రకారమే ప్రిపేర్ అవ్వండి. మేక్ సెన్స్? వన్ లాస్ట్ క్వశ్చన్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ ప్రాంప్ట్ ఇంజనీర్? ప్రాంప్ట్ ఇంజనీర్ జాబ్స్ ఇనీషియల్లీ చాలా బూమ్ ఉండింది. ఇప్పటికీ కంపెనీస్ పిఓసి పైలట్ చేస్తున్నాయి, బట్ కంప్లీట్లీ ఫుల్ టైం జాబ్స్ ఇవ్వట్లేదు. దీంట్లో ఏముండదు, మీరు ఏ మోడల్స్ ఇంటరాక్ట్ అవడానికి అడిగే క్వశ్చన్స్నే ప్రాంప్ట్ అంటారు. ఆ క్వశ్చన్స్ ఎఫిషియెంట్గా ఇచ్చేవాడే ప్రాంప్ట్ ఇంజనీర్. సో అగైన్ మన ఛానల్లో దెర్ ఇస్ అ 10-day ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్. ప్రిపేర్ దాట్, యూ లెర్న్ మోర్ అబౌట్ ఇట్. యాక్చువల్లీ మై ల్యాప్టాప్ ఇస్ ఆల్సో రన్నింగ్ అవుట్ ఆఫ్ బ్యాటరీ. సో యా, దాట్స్ pretty much it from my side. I hope మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. క్విక్లీ జస్ట్ yes or no పెట్టండి. If you had a good experience, I would be happy to know that. But yeah, thank you very much. Jai Hind, Jai Bharat.